రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వానలు దంచుకొట్టాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షానికి నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రసూల్పురాలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. హైదరాబాద్లో నిన్న కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో జలమయమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో కూడా వర్షపు నీరు చేరుకుంది. ఈ దృశ్యాల్లో మనం చూడవచ్చు, మొత్తం కూడా ఇంట్లోకి వర్షపు నీరు చేరి మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా కళావిహీనంగా కనిపిస్తుంది. వాహనాలు కూడా నీటిలోనే మునిగి ఉన్నాయి. వీరికి సంబంధించిన అనేక గృహోపకరణాలు కూడా ఈ నీటిలో మునిగి బురదమయమైన పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు అంతా కూడా ఇళ్లలో చేరడంతో ఆ నివాసులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షపు నీరు చేరడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, వర్షపు నీరు మొత్తం కూడా నిన్న కురిసిన వర్షానికి మీ ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి ఉంది. సోఫా సెట్లు కావచ్చు, మొత్తం ఇంట్లోనికి మనిషి ఎత్తి నీటిలో ఇల్లు ఇప్పుడు కనిపిస్తుంది. ఏంటి సార్ సఫరింగ్ అంతా ప్యాట్నీ నగర్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇరుగొట్టేది ఇరుగొడతారు, కట్టేదానికి మునగాల కట్టాలని వాళ్ళు మునగాల కట్టాలని, దాని తర్వాత వాళ్ళు ఇది చేసేది ఉండే. లేకపోతే అంతా చేసేది ఉంటే కూడా రైనీ సీజన్లో ఇంకో చాలు చేసినారు పని. జనవరిలో చేసేది ఉండే. గవర్నమెంట్ మొత్తం క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇది వర్షాలు పడితే ఇట్లనే ఉందని చెప్పి వాళ్ళు ఏదో చేశారు హైదరాబాద్ మంచి పని. కానీ రిటర్నింగ్ వాళ్ళు కట్టి చేస్తే బాగుంటుండే కదా. కట్టి చేయకుండా చేయడంలో చాలా మిస్టేక్ అయిపోయింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మించింది ఏం లేదు, తొందరగా వాళ్ళు కట్టేసేసి క్లీన్ చేపిస్తే బాగుంటుంది. ఇక్కడ ఆఫీసులు పోయే వాళ్ళు దగ్గర 200 మంది ఉన్నారు ఇక్కడ ఆఫీసులో పనిచేసే వాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ మాకు పిల్లలకు స్కూల్కి ఇబ్బంది, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఒకటే మన హైదరాబాద్లో కంటోన్మెంట్ వాళ్ళ రిక్వెస్ట్ చేసి ఎంత వీలైతే అంత తొందరగా రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి. ఈ రసూల్పురా పరిసర ప్రాంతాల్లో ఇటీవల అక్రమాలను హైడ్రా కూల్చివేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని, ఇది ఏదైతే ఉందో సంక్రాంతి పోయాక కూల్చివేసినట్లయితే ఇంత ఇబ్బంది తలెత్తే కాదని ఈ నగరంలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెబుతున్నారు. ఇప్పటికే నిన్న నైట్ కురిసిన వర్షానికి బోట్లతో సాయంతో హైడ్రా వారందరినీ కూడా తరలించింది. అయితే నిన్న కురిసిన వర్షానికి వర్షపు నీరు అంతా ఇంట్లో చేరడంతో వీళ్ళందరూ కూడా బిక్కుమనుకుని బయట తలదాచుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎప్పటికప్పటికి అప్రమత్తమై వీరిని బయటికి తరలించి పునరావాస కేంద్రాలు తరలించిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఈ నివాసంలోనే ఉంటూ వారందరూ కూడా బిక్కుమంటూ వెల్లదీస్తున్నారు. అయితే సొంతంగా కూడా వీళ్ళు నీటిని తరలించుకుంటున్నారు. ఈ హైడ్రా కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు ఎటు వెళ్ళారని వారందరూ కూడా వచ్చి వాస్తవ పరిస్థితులను చూసి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లయితే ఈ పరిస్థితి ఉండదని, ఇప్పటికైనా అధికారులు పెద్ద మనసుతో స్పందించి వచ్చి వర్షపు నీరు ఇంట్లోనే ఉన్నది తరలించాలని వారందరూ కూడా ప్రభుత్వాన్ని, అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.